మరేం లేదండి, మీ అందరికీ మా ఊరు గురించి చెప్పాలనుకుంటున్నానండి. ఎలా ఉన్నారు? అంటే మీ అంత అందం కాకుండా కొంచెం బాగానే ఉన్నాను. చాలా మంది ఒక ఆపర్చునిటీ వస్తే మీడియాలో ఎదిగిన తర్వాత డైరెక్ట్ హీరో అవ్వాలి అనుకుంటారు, కానీ మీరు డైరెక్టరే ఎందుకు ఇప్పుడు నా అవ్వాలనుకుంటారు? ఫేస్ ఏంది? నా ఫేస్ హీరో ఫేస్ అండి. ప్రెసెంట్ అయితే ఫస్ట్ ఏం వర్క్ చేసేవారు మీరు? నేను షెడ్ బాయ్కి వెళ్ళేవానండి. టీజర్ అయితే ఫస్ట్ చూసినప్పుడు అనిపించింది కామెడీ అనిపించింది, తర్వాత అలా అలా చూస్తున్నప్పటికీ ఒక ఇంట్రెస్ట్ వచ్చి అమ్మాయి ప్రేమలో మోసపోవడం చూసాం, కానీ తల్లిదండ్రుల ప్రేమలో మోసపోవడం ఏంది? అదే కదా కొత్తగా ఉంటుంది ఎందుకో. అందరు తల్లిదండ్రుల ప్రేమను అమృతంతో పోలిస్తే మనోడు మాత్రం విషంతో పోలుస్తున్నాడు. మీరు మైక్ పట్టుకొని వెళ్ళి మూవీస్ ఎలా ఉన్నాయని రివ్యూలు అడిగే స్థాయి నుంచి ఈ రోజు మీ మూవీని ఎలా ఉంది అని అడిగే స్థాయి వరకు చాలా వరకు తెచ్చుకున్నారు. సో ఎలా ఉంది ఈ మూమెంట్? మీరు రిచ్ కిడ్ అనే ఎందుకు టైటిల్ పెట్టడం జరిగింది? దానికి మీనింగ్ ఉందండి, రిచ్ కిడ్ అనే దానికి. థియేటర్స్ ఏమైనా ఇచ్చారా మీకు? ఒక తండ్రి కొడుకుని ఎలా పెంచాలి, ఒక ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ని ఎలా నమ్మి ఇంటికి తీసుకెళ్ళాలి అని తెలియాలంటే మా సినిమా చూడండి అన్న. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ చాందిని. ఈ రోజు మనతో పాటు రిచ్ కిడ్ మూవీ డైరెక్టర్ షఫీ గారు ఉన్నారు. అసలు వారితో మాట్లాడి ఈ మూవీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది అతనితోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే షఫీ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? అంటే మీ అంత అందం కాకుండా కొంచెం బాగానే ఉన్నాను. అబ్బో, అందంతో ఏం పని చెప్పండి. అందమే కదా ఇప్పుడు చూసే ఇంటర్వ్యూస్. అయ్యయ్యో, ఓకే. నేను విన్నాను యాక్చువల్లీ మీరు ఒక కెమెరామ్యాన్ నుంచి ఈరోజు డైరెక్టర్ వరకు మారారు అని. అవునండి. సో అసలు ఆ మూమెంట్ ఏంటి? ఎందుకు మీరు డైరెక్టర్గా ఎందుకు మారాలనుకున్నారు? అంటే అదే గోల్ అండి, డైరెక్టర్ కావాలని గోల్. ఏం చేయాలో తెలియక ఈ మీడియా ఫీల్డ్లోకి వచ్చాను. ఓకే. తర్వాత కొంచెం మీడియా వాళ్ళ సపోర్ట్ వల్ల డైరెక్టర్ అయ్యానండి. ఓకే. అసలు చాలా మంది ఒక ఆపర్చునిటీ వస్తే మీడియాలో ఎదిగిన తర్వాత డైరెక్ట్ హీరో అవ్వాలి అనుకుంటారు, కానీ మీరు డైరెక్టరే ఎందుకు ఇప్పుడు నా అవ్వాలనుకుంటారు? ఫేస్ ఏంది? నా ఫేస్ హీరో ఫేస్ అండి. ఎలాంటి హీరో కావాలనుకుంటాను? మీరు అలా చెప్పుకుంటే ఎలా అవుతుంది? నా ఫేస్ కమెడియన్ ఫేస్, హీరో కావాలనుకుంటాను చెప్పండి. అట్లీస్ట్ కమెడియన్ అవ్వచ్చు కదా. చేశాను, దీంట్లో చేశానండి కమెడియన్ గా. ఓకే. ఇందులో డైరెక్టర్ కమెడియన్ అన్ని చేశానండి. ఓకే. సో మెయిన్లీ ఈ రిచ్ కిడ్ మూవీ తీయడానికి ఏంది, దేనికి తీయాలనుకున్నారు? అంటే మీనింగ్ ఏం లేదు, అంటే మా స్టోరీ, మాకు జరిగిన స్టోరీ, అందరికి జరిగే స్టోరీ ఓకే, బయటికి తెలియాలి కాబట్టి చేసామండి సినిమాని. అంటే ఈ మూవీకి రిలేటెడ్ మీ రియల్ ఇన్సిడెంట్ ఏమైనా ఉందా? అంటే మాదే కాదు, మీది కూడా. ఓకే. మీకు తెలియకుండా మీ స్టోరీ కూడా ఇందులో ఉంది. ఓకే. అంటే దేనికి సంబంధించి కథ నడుస్తూ ఉంటుందంటారు? ఎలా అంటే తల్లిదండ్రులు ఎక్కువ ప్రేమించకూడదు పిల్లల్ని, ప్రేమిస్తే నాశనం అయిపోతారు పిల్లలు. ఆ ప్లాట్ మీద సినిమా అంతా. మరి తల్లిదండ్రులు వీటిని యాక్సెప్ట్ చేస్తారంటారా? కష్టం చేస్తారండి, ఎందుకంటే వాళ్ళకి తెలియాలి కదా నేను ఎక్కువ ప్రేమించకూడదు కొడుకుని. వాళ్ళకి గారాబం చేయడం వల్ల కొడుకులు నాశనం అవుతున్నారు. అది తెలియాలి కదా తల్లిదండ్రులకి. ఓకే. సో మరి మీరు మీ పేరెంట్స్ ని లవ్ చేస్తారా? చేస్తాను. మరి ఎందుకు ఇలా యాంటీగా తీశారు మీరు మూవీ? అంటే ఫస్ట్ నేను యాంటీ అనుకున్నాను వాళ్ళని. వాళ్ళని ఎక్కువ ప్రేమిస్తున్నారు, నేను ఏమడిగినా ఇస్తున్నారు వాళ్ళు. ఓకే, నేనేం పని చేయాల్సిన అవసరం లేదు, ఇంకా ఖాళీ కూర్చోవచ్చు అనుకున్నాను. కానీ కొన్ని సంఘటన వల్ల లేదు, వాళ్ళు మనం మంచిగా చెప్తున్నారు, దాన్ని మనం చెడుగా తీసుకుంటున్నాము అని అప్పుడు కొంచెం ఆలోచన వచ్చింది. ఓకే. అవి ఎలాంటి సిచ్యువేషన్స్ అంటారు? అంటే ఎవరు మన పక్కన లేనప్పుడు, మనం ఫుల్ డౌన్ అయినప్పుడు, అప్పుడు పేరెంట్స్ సపోర్ట్ చేస్తారు కదా మనకి. అవును. ఇప్పుడు మీరు డైరెక్టర్ అవుతున్నారు కాబట్టి ఆల్మోస్ట్ అయిపోయారు కూడా, సో త్వరలో సక్సెస్ కొట్టబోతున్నారు. మరి పేరెంట్స్ ఏమంటున్నారు? మీరు ఒక డైరెక్టర్ అవుతాను అంటే పేరెంట్స్ నుంచి సపోర్ట్ ఎలా ఉంది? అంటే ఫస్ట్ వద్దన్నారండి, ఎందుకంటే ఎవరైనా వద్దంటారు సినిమా అంటే. అది ఎందుకు, నీకు ఇంట్లో పని చేసుకో. వాళ్ళు తర్వాత ఒక 3 months టైం ఇచ్చారు. ఆ 3 months లో జబర్దస్త్ లో బుల్లెట్ భాస్కర్ తిట్టడం జరిగింది. అలా చిన్నగా ఈ ఫీల్డ్ లోకి వచ్చానండి. తర్వాత వాళ్ళు ఇంకా ఓకే ఎదుగుతున్నాడని వాళ్ళు వదిలేశారు ఇంకా. ఓకే. అసలు మీరు ప్రెసెంట్ అయితే ఫస్ట్ ఏం వర్క్ చేసేవారు మీరు? నేను షెడ్ బాయ్కి వెళ్ళేవానండి. సెట్ బాయ్ గా వెళ్ళేవారు, అక్కడ నుంచి ఈ రోజు డైరెక్టర్ అయ్యారు. అంటే ఈ వర్క్, ఈ ప్రాసెస్ అంతా ఎలా జరిగిందంటారు? అంటే ఎలా నేర్చుకున్నారు? డైరెక్టర్ అవ్వాలని ఆ కసి ఎలా తెచ్చుకున్నారు మీరు? అంటే చిన్నప్పటి నుంచి ఎందుకో సినిమా అంటే పిచ్చి. అప్పుడు మనకు తెలియదు సినిమా అంటే డైరెక్టర్ ఉంటాడు, యాక్టర్ ఉంటాడు, కెమెరామెన్ ఉంటాడని. జనతా గారి సినిమా వచ్చినప్పుడు ఒక సాంగ్ ఉంది, ఎవరు సాంగ్. ఆ సాంగ్ పెట్టుకుని ఫైట్ చేసేవాళ్ళం. అంటే మాకు తెలియదు ఎడిటింగ్ ఉంటుంది తెలియదు మాకు. సాంగ్ సెల్లో ప్లే చేసేది, ఫైట్ చేసుకుంటూ కూర్చుండేది. తర్వాత తెలిసింది అదే దీనికి ఎడిటర్ ఉంటారా, దీనికి సపరేట్ గా ఎస్ఎఫ్ఎక్స్ ఉంటాయని తెలిసింది. అప్పుడు మనకు సినిమాలో మంచి గుర్తింపు వస్తుంది, డైరెక్టర్ మనం రాయడం మనకు బాగొచ్చు,
అందుకు డైరెక్ట్ ఫీల్ ఎంచుకున్నానండి. ఓకే, యాక్చువల్లీ టీజర్ చూసాం. సో టీజర్ అయితే ఫస్ట్ చూసినప్పుడు అనిపించింది కామెడీ అనిపించింది. తర్వాత అలా అలా చూస్తున్నప్పటికీ ఒక ఇంట్రెస్ట్ వచ్చింది. ఇది కామెడీయా లేకపోతే యాక్షనా లేకపోతే ఏంటి అనేది అయితే అర్థం కాలేదు. ఇది కామెడీ అంటారా లేదంటే ఫుల్ మాస్ అంటారా? ఫుల్ కామెడీ సినిమా అండి. లాస్ట్ లో ఒక ఎమోషన్. ఓకే, ఒక పక్కా రాయలసీమ లవ్ స్టోరీ. ఓకే, లవ్ స్టోరీ. లవ్ స్టోరీ అంటే అమ్మాయి అబ్బాయి కాదు, తండ్రి కొడుక్కి. ఓకే, అంటే లవ్ స్టోరీ అంటే ఈ రోజుల్లో మనం చూసుకున్నట్లయితే ఒక అబ్బాయి అమ్మాయి లవ్ స్టోరీ అయితేనే చూస్తున్నారు. మరి ఈ రోజుల్లో కూడా ఒక తండ్రి కొడుకు యొక్క స్టోరీలు చూసే వాళ్ళు ఉన్నారంట. అంటే చాలా మంది అమ్మాయి ప్రేమలో మోసపోయినారు కదా, ఇందులో తల్లిదండ్రుల ప్రేమలో కొడుకు మోసపోతాడు. అది ఇంత ఎవరు బయట పెట్టలేదు, మా సినిమా బయటకు వస్తుంది అది. ఓకే, అమ్మాయి ప్రేమలో మోసపోవడం చూసాం కానీ తల్లిదండ్రుల ప్రేమలో మోసపోవడం ఏంది? అదే కదా కొత్తగా ఉంటుంది ఎందుకో. అంటే మీ లైఫ్ లో ఏమైనా మీరు పర్సనల్ గా ఫేస్ చేశారా? అవునండి. ఓకే, అంటే ఎక్కువ వాళ్ళ మీద ప్రేమ పెంచుకొని వాళ్ళ మన మీద ప్రేమ పెంచుకొని ఓకే ఏం అందరూ సపోర్ట్ చేస్తుంటారు మనకి, వీళ్ళు ఏమని చేయని అని. తర్వాత మనం ఏం చేత కాకపోతాము. అది అలా సపోర్ట్ చేయడం కూడా ఒక మిస్టేకే అంటారా? చాలా పెద్ద మిస్టేక్ అండి. ఓకే, మూవీలో అదే చూపించారా మీరు? ఆ మిస్టేక్ ఏంటి? అదే చూపించాను నేను మొత్తం. ఇలా చేయకూడదు తల్లిదండ్రులు. దీని వల్ల ఒక గుడ్ మెసేజ్ పోతుందంటారా లేదంటే యాంటీనెస్ ఏదైనా వస్తుందంటారా? నేను మెసేజ్ అనుకుంటున్నాను, చూసే వాళ్ళకి యాంటీ అనుకోవచ్చు. ఎందుకంటే తల్లిదండ్రులు యాంటీ అనుకోవచ్చు అండి, లాస్ట్ లో వాళ్ళకు తెలిసిపోతుంది ఒక యాంటీ కాదు మంచిది అని పేరెంట్స్ కి. ఓకే, మేము టీజర్ చూసినప్పుడు ఒకటి అర్థమైంది, ఇది పక్కా గోదావరి మూవీ ఏమో అనుకున్నాం. కానీ మీరు లాస్ట్ లో ఒక డైలాగ్ పెట్టేశారు, దాని వల్ల క్లారిటీ వచ్చేసింది. ఇది గోదావరి బొమ్మ కాదు, రాయలసీమ బొమ్మ. కానీ అక్కడ ఎక్కడ ఒక రాయలసీమ బొమ్మ లెక్క కనిపించలేదు. బట్ ఆ డైలాగ్ ఎలా పెట్టారు మీరు? ప్రమోషన్ కోసం వాడుకున్నాం అంతే డైలాగ్ అది. అంతేనా? ఇది గోదావరి బొమ్మేనా? కాదు, రాయలసీమ బొమ్మ అండి ఇది. రాయలసీమ గోదావరి స్లాంగ్ ఎందుకు పెట్టామంటే ప్రమోషన్ కోసం. ఓకే, స్లాంగ్ ఉంటే ప్రమోషన్ బాగా వెళ్తుంది సార్ ముందుకని ఆ స్లాంగ్ వాడుకున్నాం అంతే. అలా చీట్ చేయొచ్చా అండి? చీటే ఉంది, లాస్ట్ లో చెప్పాం రాయలసీమ బొమ్మ అని మేము. ఓకే, సో మొత్తానికి ఒకప్పుడు మీరు మనకి ఐమాక్స్ థియేటర్ దగ్గర మనం చూసుకున్నట్లయితే మీరు మైక్ పట్టుకొని వెళ్ళి మూవీస్ ఎలా ఉన్నాయని రివ్యూలు అడిగే స్థాయి నుంచి ఈ రోజు మీ మూవీని ఎలా ఉంది అని అడిగే స్థాయి వరకు చాలా వరకు తెచ్చుకున్నారు. సో ఎలా ఉంది ఈ మూమెంట్? ఎలా ఉందంటే ఏదో కష్టాలు దాటుకుని వచ్చాము, మైండ్ లో ఏం గుర్తులేదు. ఓకే, కష్టాలే గుర్తున్నాయి కానీ సక్సెస్ ఏం గుర్తులేదు. రేపు పొద్దున సినిమా రిలీజ్ అయినాక రావచ్చేమో హ్యాపీనెస్. ఓకే, ఈ మూవీ రిలీజ్ అయ్యాక మీరు వెళ్తారా థియేటర్గా? పక్కా వెళ్తానండి. అంటే థియేటర్లో కూర్చొని ఫ్యాన్స్ ఎలా ఎగ్జైట్ ఫీల్ అవుతున్నారని చూస్తూ ఉంటారా లేదంటే బయట అటు ఇటు తిరుగుతూ హడావిడిగా? టెన్షన్ ఏం లేదండి, ఎందుకంటే సినిమా తీసినాం అదే సక్సెస్, ఇంకా లోపల ఎంజాయ్ చేస్తాం అంతే. సక్సెస్ అని మీరు ఎలా చెప్తున్నారు? మేము చెప్పాలి కదా. ఎందుకు కాదండి, ఇప్పుడు ఒక సినిమా ప్రొడ్యూసర్ ఒప్పించుకున్నాను, ఇంతమంది ఒకరు ఒప్పించుకోలేదు, నేను ఒప్పించుకున్నాను, సక్సెస్ కాదా? దానికంటే ముందు మా పేరెంట్స్ ఒప్పించుకున్నాను, అదే సక్సెస్ కదా మెయిన్. ఓకే, సో ఈ మూవీలో ఆర్టిస్టులు కొంతమంది ఉన్నారు, సుమన్ శెట్టి గారు వీళ్ళంతా. అసలు ఈ స్టోరీ మొత్తం ఇలా రాయాలి ఇదంతా ఎవరు చూసుకున్నారు? నేనే అండి. స్టోరీ అంతా మొత్తం స్టోరీ మీరే రాశారు? నేనండి. ఎన్ని రోజుల వర్క్ ఇది? అంటే ఒక 21 days. 21 days. ఎవరైనా హెల్ప్ చేశారా వీటిలో మీకు? అంటే మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ హెల్ప్ చేశారండి మధ్య మధ్య. డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఇప్పుడు ఫస్ట్లీ మనం ఏంటంటే ఒక సపోర్ట్ కావాలి అనుకున్నప్పుడు మన ఫ్రెండ్స్ ని అడుగుతుంటాం, పేరెంట్స్ సపోర్ట్ చెయ్యరు. మనం ఒక ఇండస్ట్రీలోకి వెళ్తున్నాం అంటేనే ఒక పేరెంట్స్ సపోర్ట్ మనకి ఉండదు. అంటే ఉంది లైట్ గా పేరెంట్స్ వాళ్ళ సపోర్ట్ వల్లే ఏదో మీరు లక్కీ అని మీకు ఉంది, అందరికీ ఉండదు కదా. అందరికీ మనం చెప్పుకోవడంలో ఉంటుంది పేరెంట్స్ కి. ఓకే, సో ఫ్రెండ్స్ సపోర్ట్ అయినా మనం తీసుకుంటూ ఉంటాం. అలా మీకు ఫ్రెండ్స్ సపోర్ట్ ఏమైనా ఉందా? ఉన్నారు. ఓకే, బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? అహ్మద్, సాయి. ఓకే, ఇద్దరు ఉన్నారు. కష్టకాలంలో కూడా సపోర్ట్ చేస్తారు? ఇప్పుడు కూడా. ఓకే, మీరు రిచ్ కిడ్ అనే ఎందుకు టైటిల్ పెట్టడం జరిగింది? దానికి మీనింగ్ ఉందండి రిచ్ కిడ్ అనే దానికి. అంటే డబ్బు ఉన్న ప్రతి ఒక్కరు రిచ్ కిడ్ కాదు, అమ్మా నాన్న ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరు రిచ్ కిడ్ అని. అమ్మా నాన్న ప్రేమ ఉంటే రిచ్? అవును కదండి. ఇప్పుడు ముస్టోడైనా సరే వానికి అమ్మా నాన్న ప్రేమ ఉందనుకో, వానికి ఎలాగో తెచ్చి పెడతారు వానికి, వాడు రిచ్ కిడ్ కదా. అప్పుడు యాక్చువల్లీ జనాలు ఏమనుకుంటారంటే ఒక్క అప్పు కూడా లేనివాడు రిచ్ కిడ్ అనుకుంటారు. కాదండి, ప్రేమ ఉంటే రిచ్ కిడ్ అండి. డబ్బు విషయం పక్కన పెడితే ప్రేమ ఉంటే రిచ్ కిడ్. ఇప్పుడు 100 కోట్లు అమ్మ నాన్న ప్రేమ లేకుంటే వారు పూరే కదా. ఇప్పుడు రూపాయి డబ్బు లేకుండా అమ్మ నాన్న ప్రేమ ఉంటే వారు రిచ్. సో దీని వెనుక ఎన్ని రోజుల కష్టం దాగి ఉందంటారు? దీనికి 6 years. 6 years ఎందుకంటారు? ఎంత టైం పట్టింది? టైం అంటే షూటింగ్ స్టార్ట్ అయిన 1 year అండి, కానీ ఆ 1 year దగ్గర రానికి 6 years ఈ జర్నీ చేసి ఈ 6 years కష్టంలో ఆయన ప్రొడ్యూసర్ గుర్తించి ఒక సినిమా ఇచ్చారు కదండి.
ఓకే, ప్రొడ్యూసర్ గుర్తించారు. సో ప్రొడ్యూసర్ గుర్తించారు అంటున్నారు కదా, మరి మూవీ సెట్ లో ఏమైనా బడ్జెట్ ఎక్సీడ్ అయినప్పుడు మీరు ఎప్పుడైనా ప్రొడ్యూసర్ మొహం చూసారా సడన్ గా? చూసారండి. ఆయన ఏమన్నారంటే బడ్జెట్ ఎంతైనా కానీ తగ్గలేదు అసలు. ఆయన ఇప్పుడు నేను చెప్పింది ఇంత బడ్జెట్ చెప్పాను, దానికి డబుల్ అయింది బడ్జెట్. నేను చెప్పిన ఆర్టిస్టులు వేరు, వచ్చిన ఆర్టిస్టులు వేరు, చెప్పిన డేస్ వేరు, అయిన డేస్ వేరు, కానీ ప్రొడ్యూసర్ ఏం తగ్గలేదు. ఓకే బాగా వస్తుంది, ముందుకెళ్దాం. ఇప్పుడు కూడా ఆయన అంతే, ఇప్పుడు రిలీజ్ ఉందన్న అంటే మా ఆఫర్ పెడదాము, నేను లాస్ అయినా పర్లేదు, సినిమా బయటికి వెళ్ళాలి అని ఒక, అంటే ఆయనకి ఏంటంటే ఒక సినిమా పిచ్చోడు ఆయన. ఆ పిచ్చోడు మాకు దొరికాడు. ఓకే, మీరు ఇందాక మాట్లాడుతున్నప్పుడు అర్థమైంది మీకు పేరెంట్స్ మీద విపరీతంగా లవ్ ఉందని. సో మీ పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉంది దీనికి? అంటే చాలా సపోర్ట్ ఉందండి. అసలు ఒప్పుకోరు, కానీ ఒప్పుకున్నారు. ఇప్పటికి కూడా వాళ్ళే ఏమైనా కావాలంటే వాళ్ళే హెల్ప్ చేస్తున్నారు, కానీ మన సైడ్ నుంచి వాళ్ళకి హెల్ప్ చేయలేదు. అంటే ఒక 25 years ఉన్నోడు ఖచ్చితంగా పేరెంట్స్ సపోర్ట్ ఉండాలి కదా, అది లేకుండా వాళ్ళు నాకు సపోర్ట్ ఉన్నారు ఇప్పటివరకు కూడా. వాళ్ళ సపోర్ట్ ఉంది. సక్సెస్ అయితే ఓకే, కానీ ఒకవేళ ఫెయిల్యూర్ అయితే ఏం చెప్తారు? సక్సెస్ అయితే ఏం చెప్తారు? నా దగ్గర ఇంకో స్టోరీ ఉందండి, ఇంకో సినిమా తీస్తాను. ఓకే, ఫెయిల్ అయితే సక్సెస్ అయినా మళ్ళీ ఇంకో సినిమా తీస్తా కదా, మళ్ళీ ఇంకొకటి. అంతే కదండి, ఇది లేకుండా ఇంక వేరే లేదు, మనకు వేరే పని రాదు కదా. ఒకవేళ ఫెయిల్యూర్ అయితే ఏం చెప్తారు మీ పేరెంట్స్ కి? ఏం చెప్తాను, సినిమా తీసాను, ఆ సక్సెస్ కాదు నా చేతిలో లేదు, నేను తీసాను, నా కథ నాకు బయటకు వచ్చింది, అది హిట్టో కాదు ఆడియన్స్ వదిలేస్తాను, కానీ నేనైతే తీసాను, నేను హ్యాపీగా ఉన్నానండి. సో వాళ్ళు అలా తీసుకుంటారా? పాజిటివ్ గా తీసుకునే మైండ్ సెట్? ఇప్పటికీ పాజిటివ్ గా ఉన్నారండి. పాజిటివ్, వాళ్ళకి తెలుసు ఆల్రెడీ ఇది హిట్టా ఫ్లాపో, వాళ్ళకి తెలుసు బాగా ఎలా ఉందని, ఎందుకంటే వాళ్ళు సినిమా షూటింగ్ లో చూసారు కాబట్టి వాళ్ళకి తెలుసు ఎలా ఉంటుందని. ఖచ్చితంగా వాళ్ళు పాజిటివ్ గానే ఉన్నారు నా మీద. ఓకే, వాళ్ళకి తెలుసు అంటున్నారు కదా, ఇదేంద్రా నువ్వు తల్లిదండ్రుల గురించే నెగిటివ్ గా తీసారు అని అన్నారా వాళ్ళు? అంటే ఫస్ట్ అన్నారండి, ఆ డైలాగ్ చూసి అన్నారు, తర్వాత వాళ్ళకి చెప్పాను కూర్చోబెట్టి ఇది ఇలా అని, అప్పుడు ఓకే మంచిగా ఉంది, వాళ్ళు కూడా మోపించారండి. ఇంకా వాళ్ళే చెప్పుకుంటారు ఊర్లో అంతా ఈ స్టోరీ ఇలాంటిది, ఇలా బాగుంది సినిమా అని. పేరెంట్స్ కి తెలుసు డైలాగ్స్ తెలుసండి. మూవీ సీన్స్ కొన్ని మనం షూట్ చేస్తున్నప్పుడు అబ్బా ఈ సీన్ ఉంటే పక్కా హిట్ అవుతుంది అనిపిస్తుంది, ఇది పక్కా హిట్టే మన మూవీకి అన్న సీన్ ఏమైనా ఉందా? ఉందండి, శ్మశానంలో చెప్పుతో కొట్టుకుంటాడు మా హీరోగా ప్రొడ్యూసర్ ఆయన, ఒక శ్మశానంలో చెప్పుతో కొట్టుకుంటాడు, అది ఒక్క సీన్ చాలు పండించడానికి. కామెడీ అంటున్నారు, ఎమోషన్ అంటున్నారు, శ్మశానం అని హర్రర్. ఎమోషన్ శ్మశానంలో చెప్పుతో కొట్టుకుంటాడు మనోడు. ఒక తండ్రి సమాధిని చెప్పుతో కొడతాడు, ఎందుకు నువ్వు ఇలా పెంచవరా అని. తర్వాత వాడే చెప్పుతూ కొట్టుకుంటాడు, నువ్వు పెంచింది కరెక్టే కానీ నేను పెరగడం కరెక్ట్ కాదని ఆడు చెప్పుతూ కొట్టుకుంటాడు. ఇందులో బెస్ట్ డైలాగ్ అంటూ ఏదైనా ఉందా? బెస్ట్ డైలాగ్ అంటే ఇదేనండి, అంటే పాయిజన్ ఈజ్ బెటర్ దెన్ పేరెంటల్ ఓవర్ లవ్. ఇదే బెస్ట్ డైలాగ్ అనుకుంటున్నా. బెస్ట్ డైలాగ్ అంటారు. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు ఒకప్పుడు ఐమాక్స్ థియేటర్ లో మీరు మైక్ తీసుకునేవారు, ఇలా రివ్యూస్ తీసుకునేవారు. అలాగే ఇందాక మీరు చెప్పడం కూడా జరిగింది బుల్లెట్ భాస్కర్ వల్ల కొన్ని టీమ్ లో స్కిట్ రాశాను అని. మరి దీనికి మీరు రాస్తున్నప్పుడు స్టోరీస్ అవన్నీ మెమోరీస్ ఏమైనా గుర్తొచ్చి మీరు ఫీల్ అయ్యే సిచ్యువేషన్ ఏమైనా వచ్చిందా? అలా ఏం రాలేదండి అసలు. రాలేదంటారా? అంటే దీని మీద ఉన్నప్పుడు ఎలా అంటే నేను ఒక పిచ్చోని, నాకు ఈ పని పడుతుంటే వేరే పని గుర్తున్నది ఇంకా. ఓకే, ఇప్పుడు మీరు ఫస్ట్ కెమెరామెన్ కదా, సో అలా కెమెరామెన్ అయిన పక్షంలో ఇక్కడ నుంచి కెమెరామెన్ నుంచి ఒక డైరెక్టర్ గా వచ్చే ఛాన్సెస్ లో ఈ ప్రాసెస్ లో చాలా బాధలు ఫేస్ చేసే ఉంటారు. నేను పక్కా డైరెక్టర్ అయ్యి వీళ్ళకి ఆన్సర్ చెప్తాను అనే ఫీల్ ఏమైనా ఉందంటారా? చాలా గర్వంగా చెప్పుకుంటాను. అంటే ఒకప్పుడు సంథింగ్ సపోర్ట్ లేదు అసలు, ఎవరు సపోర్ట్ లేదు, కానీ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు కూడా ఎలా అంటే అంత తిరుగుతున్నారు నువ్వు అని వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళకి చెప్తున్నారు, కానీ ఓకే అంత తిరుగుతున్నావు, ఓకే వాడు ఇప్పుడు ఫెయిల్ కావచ్చు, మళ్ళీ వాడు ఎప్పుడో సక్సెస్ అవుతాడు, అప్పుడు మా తోడు ఉంటాడు అని వాళ్ళు నమ్ముతున్నారు. నాకని నా పక్కన ఫ్రెండ్స్ ఎక్కువ నమ్ముతున్నారు నన్ను. మీరు ఈ మూవీ షూట్ అప్పుడు పలానా డిపార్ట్మెంట్ నుంచి చాలా ఇబ్బంది ఫేస్ చేసా, పలానా డిపార్ట్మెంట్ మంచిగా సపోర్ట్ చేసింది అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ చాలా మంచిగా ఫేస్ చేసిందండి. తలనొప్ప లేకపోతే హెల్ప్? రెండు, వాళ్ళ ద్వారా రెండు వచ్చింది. అంటే నా ద్వారా వాళ్ళ తలనొప్పి, తర్వాత వాళ్ళ ద్వారా నాకు మంచి జరిగింది. వాళ్ళకి మీరు తలనొప్ప? ఏ విధంగా? అంటే టార్చర్ పెట్టాను, నాకు ఈ సీన్ లో ఇది కావాలి అంటే అక్కడ లేదు అది, కానీ నాకు కావాలి. మా షూట్ ఎలా అంటే కడప దగ్గర ఒక పల్లెలో జరిగింది, దాదాపు సిటీకి ఒక 30 kilometers. నాకు ఇక్కడ కావాలంటే ఇక్కడ దొరక ఒక ఊర్లో, ఆడెళ్ళి మళ్ళీ ఊరికెళ్ళి తీసుకుని రావాలి, అలా టార్చర్ పెట్టాను వాళ్ళకి. అది నైట్ టైం షూట్ ఉన్నప్పుడు నాకు మందు కావాలంటే అక్కడ మందు లేదు, నాకు బీచ్ కావాలి, అదే పనికి వాళ్ళు బ్యాలెన్స్ చెప్పి బీచ్ తెచ్చేవాడు చేశారండి, ఆ టార్చర్ పెట్టాను వాళ్ళకి. ఓకే, ఇప్పుడు చాలా మంది డైరెక్టర్స్ అవుతున్న పక్షంలో చాలా మంది ఏమనుకుంటున్నారంటే హీరో కూడా నేనే చేసుకుంటాలే అని అయితే చేసుకుంటారు. ఎందుకు నాకు చేయాలనుకుంటున్నారు? మీరు హీరో అయితే మూవీ ఎవరు చూడరు అనుకున్నారా మీరు? అసలు చూడు, ఎవరు చూడు, నేను చూడను.
అలా మీరు చెప్పేస్తే ఎలా? అవును, మీకేం నాకు తెలుసు తక్కువ? కదా నా కటౌట్. మీకేం తక్కువ అండి? ఏం- హీరో ఏమి- లెక్క hair ఏముంది చెప్పండి, మంచిగా, ఏముంది చెప్పండి అసలు. షారుఖ్ ఖాన్ హెయిర్ ఉంది ఎందుకు మంచిగా. అంటే ఇంటర్వ్యూలో కింద కామెంట్ వచ్చాయి, అరే నువ్వు ఏంది హీరో అని. లేదు నిజంగా ఎందుకు మిమ్మల్ని మీరు లో చేసుకుంటున్నారు? నాకు తెలుసు కదా అండి, హ్మ్. నా గురించి నాకు తెలుసు, అరే నేను ఏందిరా అనేది. అలాంటప్పుడు నేను హీరోలు ఎందుకు ఫీల్ కావాలి? ఒక డైరెక్టర్ అయిన పర్సన్ హీరో ఎందుకు అవ్వకూడదు అంటే? కాకూడదండి, ఎందుకంటే మన కటౌట్ వేరు, మన కటౌట్ ఇలా ఉంది, అలాంటి హీరో ఎందుకు అనుకోవాలి అసలు? ఓకే, ఎప్పుడు లేని ఫ్రెండ్స్ మనం ఒక స్థాయికి ఎదుగుతున్నామంటే మన చుట్టూ వచ్చి చేరిపోతూ ఉంటారు. ఇప్పుడు ఫోన్లు వస్తున్నాయి. సో ఇలా మీరు మూవీ తీస్తున్నారు, డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు అన్నప్పుడు నాకు ఛాన్స్ ఇవ్వు, నాకు ఛాన్స్ ఇవ్వు అని ఎవరైనా వచ్చారా మీ దగ్గరికి? అంటే మూవీ తీసుకున్నప్పుడు రాలేదు, మూవీ అంతా అయిపోయినాక నేను సాంగ్స్ బయట రిలీజ్ చేశాను కదా, అప్పుడు మెసేజ్ వస్తుంది, మాకు ఛాన్స్ ఇవ్వచ్చు కదా అని. ఓకే, షూటింగ్ ఉన్నప్పుడు నేను వాళ్ళకి కాస్టింగ్ కాల్ పెట్టాను, లొకేషన్స్ పెట్టాను, అప్పుడు ఎవరు రాలేదు. సినిమా సాంగ్స్ బయటకు వచ్చాక అప్పుడు మెసేజ్ ఫోన్ వస్తున్నాయి, మాకు ఛాన్స్ ఇవ్వచ్చు కదా అని. ఈ ఫ్రెండ్స్ ని అసలు నమ్మచ్చు అంటారా? లేదండి, వన్స్ మన కష్టకాలంలో ఎవడో తోడుంటారో ఆనే నమ్మాలి, కానీ పక్కన మనం నమ్మకూడదు. నమ్మకూడదు. అలా మోసపోయిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయండి. చాలాలో ఒక 2 చెప్తే అందరు ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు. ఎలా అంటే అన్ని మన దగ్గర ఉన్నప్పుడు ఉన్ని, మన దగ్గర ఏం లేనప్పుడు మన పక్కన ఉండరు కదా, కొంచెం ఆ బాధ ఉంటుంది కదా. అంటే చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కలిసి ఉన్నాము, వన్స్ అప్పటి నుంచి నేను ఎంత హై ఉన్నాను, వన్స్ లో పడిపోగానే మన దగ్గర ఎవరు ఉన్నారు అప్పుడు. ఓకే, అలాంటి ఫ్రెండ్స్ నమ్మకూడదు అసలు. నమ్మకూడదు అంటారు. సో ఈ రిచ్ కిడ్ మూవీ అనేది ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే చాలా మూవీస్ వస్తున్నాయి, పెద్ద పెద్ద మూవీస్ వస్తున్నాయి, చిన్న చిన్న మూవీస్ వస్తున్నాయి. సో ఇన్ని మూవీస్ వస్తుంటే వెళ్ళి టికెట్ ప్రైస్ పెట్టుకొని ఈ రిచ్ కిడ్ మూవీని ఎందుకు చూడాలంటారు? ఎందుకు చూడాలంటే ఒక ప్రేమని విషయంగా చూపిస్తున్నాం మేము, అందుకు చూడాలి. అమ్మ నాన్న ప్రేమను అందరూ అమృతంతో పోలిస్తే మేము విషయంతో పోలుస్తున్నాం కదా, అది ఏందని చూడాలి అసలు. అంటే ఒకరి కష్టం చూడాలి. ఒక ఐమాక్స్ దగ్గర మైక్ పట్టుకుని తిరిగాడు, వాడు సినిమా అలా తీశాడు, ఆడి కష్టం చూడాలి. ఒక సినిమా పిచ్చోడు ప్రొడ్యూసర్ అయ్యి డబ్బులు పెట్టాడు సినిమాకి, ఆడి హీరో నటించాడు, ఆయన కష్టం చూడాలి. ఈ కష్టాలు చూడాలంటే అసలు థియేటర్ రావాలండి. ఇప్పుడు మీ మూవీ రిలీజ్ అప్పుడు కూడా కొంతమంది వెళ్ళారు అనుకోండి బైట్స్ తీసుకోవడానికి ప్రసాద్ ఐమాక్స్ దగ్గర, నేనే వెళ్తాను మైక్ పట్టుకొని. మీరే వెళ్తారా? నేనే వెళ్తాను ఇప్పటికి. మీరు ఓకే, నేనే వెళ్ళి నా సినిమాలో నేనే అడుగుతాను అందరినీ సినిమా ఎలా ఉందని. ఓకే, అక్కడ ఏ రెస్పాన్స్ వచ్చినా ఎదర్ నెగటివ్ ఆర్ పాజిటివ్ రెడీ ఉన్నానండి, మీరు రెడీ ఉన్నానండి తీసుకోవడానికి? రెడీగా ఉన్నానండి. నేను మా ప్రొడ్యూసర్ నాకంటే ఇంకా 2 రెడీగా ఉన్నాడు. ఓకే, ఆయన నెగిటివ్ పాజిటివ్ పక్కన పెట్టు, సినిమా తీసినాం అనే గర్వంతో ఆయన ఉన్నాడు. ఈ మూవీ టీమ్ లో ఈ పలానా పర్సన్ బాగా హార్డ్ వర్క్ చేశారు, వీళ్ళ కష్టం గుర్తించాలి అని ఎవరైనా ఉన్నారా? ఉన్నారండి, మా డబ్బింగ్ ఇంజనీర్. ఓకే, ఎలాంటి హెల్ప్ చేశారు అతను? అంటే ఫస్ట్ కదా నాకు తెలియదు డబ్బింగ్ అంటే ఏంది అసలు, డబ్బింగ్ ఇలా చెప్పియాలి నాకు తెలియదు అసలు. కానీ వన్స్ స్క్రిప్ట్ పెట్టాను, ముందు పెట్టాను, నేను పక్కన కూర్చున్నాను అంతే, మొత్తం ఆయన నడిపించారంతా డబ్బింగ్ అంతా. చిరంజీవి గారు, డబ్బింగ్ ఇంజనీర్ చిరంజీవి గారు, అసలు ఆయన కష్టం మామూలు లేదండి. మెగాస్టార్ చిరంజీవి కాదండి, డబ్బింగ్ చిరంజీవి. ఓకే, సో రిచ్ కిడ్ మీరు టికెట్ ప్రైజెస్ అయితే చెప్పను అంటున్నారు. సో అసలు ఎందుకు వెళ్ళాలి అంటే ఒక సింపుల్ లైన్ లో ఏం చెప్తారు మీరు? ఎందుకు వెళ్ళాలంటే వన్స్ సపోర్ట్ చేయండి మా సినిమాని, దానికోసం వెళ్ళండి అంతేగాని. ఎందుకు సపోర్ట్ చేయాలి? మా దాంట్లో మీరు అనుకున్నట్టు మసాలా లేదు, మీరు అనుకున్న రొమాంటిక్ సాంగ్స్ లేవండి, కానీ ఒక పల్లెటూరు స్టోరీ ఉంది, అందుకు వెళ్ళాలి. పల్లెటూరు స్టోరీ ఉంది, వెళ్ళాలి. సో ఇప్పుడు ఏంటంటే చాలా మంది ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే పెద్ద పెద్ద మూవీస్ కన్నా చిన్న చిన్న మూవీసే మనకి హిట్ అవ్వడం జరుగుతుంది. సో అలా ఏమైనా ఫర్ లక్కీలీ మీ మూవీ పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది అనుకోండి, అప్పుడు మీ ఫీల్ ఏంటి? సేమ్ మళ్ళీ ఫిన్ సినిమా అదప్ప ఇంకేముందండి, సినిమాలు ఆపరు లేదు, ఇంకా తగ్గేది లేదు అసలు, తగ్గేదేలే అంతే, ఇంకా చేస్తూ పోవడమే అంతే అండి. అసలు మీరు రిచ్ కిడ్ అని ఎందుకు పెట్టారో చెప్పలేదు, సింపుల్ గా చెప్పి పడేశారు మీరు, పేరెంట్స్ యొక్క లవ్ అని. అందుకే రిచ్ కిడ్ టైం పెట్టానండి, ఎందుకంటే డబ్బున్నోడు ఎప్పుడు రిచ్ కిడ్ కాదు, అమ్మ నాన్న ప్రేమ ఉంటే రిచ్ కిడ్ అని ఆ టైటిల్ పెట్టామండి. ఇది బడ్జెట్ అయినా పోనీ మాకు చెప్తారా ఎంతలో తీసారో? చాలా తక్కువ అయిందండి. చాలా తక్కువ అయిందా? అంటే 1 year లోపలే అయింది. చాలా సింపుల్ గా చెప్పారు కదండి, 1 year లోపలే అయ్యింది. అవునండి, ఇప్పుడు బడ్జెట్ అంటే సినిమాలు మినిమం కోట్లు అంటారు కదా, మాదంత కాలేదండి, 1 year లోపలే అయింది, ఒక లో బడ్జెట్ మూవీ మాది. ఓకే, ప్రేక్షకులకి మీరు పక్కాగా వాళ్ళకి సాటిస్ఫై చెయ్యగలను అన్న హోప్ తో మీరు ఉన్నారా? ఖచ్చితంగా లాస్ట్ 30 minutes ఖచ్చితంగా సాటిస్ఫై చేస్తాను. అంటే ఫుల్ మొత్తం ముందేం ఉండదు అంటే ముందు కామెడీ కామెడీ ఇప్పుడు చాలా కామెడీ సినిమాలు వచ్చాయండి, కామెడీ నవ్వుకుని బయటకు వస్తారు, కానీ ఎమోషన్ లో ఏడుస్తూ బయటకు వస్తారు. మరి లాస్ట్ 30 minutes చూడాలని ఎందుకు అంటున్నారు మీరు? ఇది ఆ ఎమోషన్ అక్కడ క్యారీ చేశాను సినిమాలో, నేను ఎక్కువ ఆ ఎమోషన్ అక్కడ ఉంది మా సినిమాలో. ఓకే, ఇప్పుడు ప్రజలు అనేవారు
ఎవరైతే ఉన్నారో కొంతమంది కామెడీ ఇష్టపడతారు, కొంతమంది ఎమోషన్ ఇష్టపడతారు, కొంతమంది యాక్షన్ ఇష్టపడతారు. అవును. ఈ మూవీకి వెళ్ళే వాళ్ళలో ఎవరు ఎక్కువగా ఎంటర్టైన్ అవుతారు అనుకుంటున్నారు మీరు? ఫ్యామిలీ, తండ్రి కొడుకు ఎక్కువ ఎగ్జైట్ అవుతారు సినిమా చూసిన తర్వాత. ఓకే, వీటి వల్ల ఒక తల్లి కొడుకు ఐ మీన్ తండ్రి కొడుకు విడిపోయే అవకాశాలు ఉన్నాయి, కలుసుకునే అవకాశాలు ఉన్నాయి, కలుసుకునే అవకాశాలు ఉన్నాయి, తప్పు తెలుసుకుని కలుసుకునే అవకాశాలు ఉన్నాయి వాళ్ళిద్దరి మధ్య. ఓకే, ఒక ఫ్రెండ్ నమ్మకూడదని అనుకుంటారు, ఓకే నా ఫ్రెండ్ నమ్మకూడదు ఇంకా నేను. ఓకే, ఈ స్టోరీ వల్ల మీ పేరెంట్స్ కి మీకు కలిగిన బాండింగ్ ఏంటి? అంటే మాకు జరిగిన స్టోరీ కదండి, ఇదంతా జరిగిన స్టోరీ కాబట్టి అంతేం అనిపించలేదు. అదేం అనిపించలేదు, మాకు జరిగిన స్టోరీ కదా. సో మీ లైఫ్ ఏనా అంటారా ఇది? అంటే మాది కాదండి, తీసుకొని అంటే మా సినిమాలు చేసిన ప్రతి ఒక్క లైఫ్ ఇదే అండి. అంటే ఇప్పట్లో 10 అబ్బాయి లైఫ్ ఇదే. 10 అబ్బాయిని తండ్రి ఎంతో గౌరవంగా ఇస్తాడు, తర్వాత వాడు చెడు అలవాట్లు దగ్గరే నాశనం అవుతారు కదా, అలాంటి స్టోరీ అండి ఇది. ఓకే, అంటే స్టోరీ చెప్పడానికి ఒక్క వర్డ్ కూడా లీక్ చేయడానికి ఇష్టపడట్లేదు మీరు. చెప్పి రావట్లేదు అది. ఓకే, ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఏప్రిల్ 17th. ఏప్రిల్ 17. ఓకే, థియేటర్స్ ఏమైనా ఇచ్చారా మీకు? అంటే ఇంకా త్వరలో మాట్లాడుతున్నప్పుడు ఇంకా. ఓకే, ఇది చెప్పాలనుకుంటే ఒక మరో హిట్ ఖాతాలో పడిపోతుంది ఈ 2026లో అనే మూవీ అంటారా మీరు? అంటే నేను అనుకుంటున్నాను, ఆడియన్స్ చెప్పాలి కదా. ఇప్పుడు సినిమా తీసిన ప్రతి ఒక్కడు హిట్ తీసిన అనుకుంటారు, కానీ ఆడియన్స్ లోకి ఎలా గెలుస్తుంది, హిట్టా ఫ్లాపా లేకుంటే బ్లాక్ బస్టర్ అని, అది ఆడియన్స్ కి వదిలేస్తున్నాం అండి. అలా ఏం చెప్తే దానికి రెడీగా ఉన్నాం, పాజిటివ్ నెగిటివ్ రెడీగా ఉన్నాం అండి. ఓకే, ఇప్పుడు ఈ మూవీ తీస్తారు, సక్సెస్ అయితే మీరు ఒక లెసన్ నేర్చుకుంటారు, సక్సెస్ అవ్వకపోతే ఒక లెసన్ నేర్చుకుంటారు కదా. ఈ మిస్టేక్స్ నెక్స్ట్ మూవీలో అవ్వకుండా మీరు చూసుకుంటారా? తప్పకుండా అండి. అంటే ఫస్ట్ డెబ్యూ కదా, చాలా తెలుసు మిస్టేక్స్. అంటే సినిమా అంటే మాకు తెలియదు అసలు, కానీ ఒక అడుగు వేసాం లోపలికి, తర్వాత దూగా గెలిచింది, అరే ఇది సముద్రం రా, మన ఈత కొట్టలేమని. ఇప్పుడు ఈత నేర్చుకోవాలి చిన్నగా. ఓకే, ఈ మూవీలో ఆర్టిస్టులు అందరూ పేమెంట్కేనా లేదంటే మీ దోస్తులు ఎవరైనా వర్క్ చేయడం? లేదండి, అంతా మా చుట్టుపక్కల వాళ్ళ వాళ్ళు. ఓన్లీ ప్యాడింగ్ ఒక్కరు మన ఈ హైదరాబాద్ నుంచి వచ్చారండి. ఆ సుమన్ శెట్టి గారు, పింపాంగ్ సూర్య, బలగం సంజయ్, రాజశేఖర్ గారు, జబర్దస్త్ దుర్గారావు, స్వప్న గారు, వీళ్ళంతా ఇలా వచ్చారండి. జబర్దస్త్ దుర్గారావు కూడా ఉన్నారండి. ఓకే, అందరు తెలిసిన వాళ్ళని పెట్టుకొని కామెడీ పండించాను. అవునండి. ఓకే, మాకు వచ్చిన టాక్ టీజర్ చూసి యాక్చువల్లీ ఈ మూవీ రిలీజ్ అప్పుడు తొక్కిసలాట కన్ఫర్మ్ అంటున్నారు, నిజమేనా? ఎందుకు నాశనం చేస్తారు జీవితాలు? తొక్కిసలాట ఎందుకు ఉంటుందండి? చిన్న సినిమా మాది, షఫీ గారు తీసారంటే ఆ మూవీ, మరి తొక్కిసలాట జరగాల్సిందే. అంత మంచి హైప్ ఉంది మరి టీజర్ చూసి. అంటే నాకు కనిపించలేదు హైప్ ఇంకా అది. అంటే మీరు గోదావరి ఆశ పెట్టి హైప్ ఇచ్చారు కదా, మరి జనాలు ఆ హైప్ తెచ్చుకున్నారు. లాస్ట్ లో చెప్పాం కదా రాయలసీమ బొమ్మ అని, మా సినిమా అంతా పక్కా రాయలసీమ స్లాంగ్ లో ఉంటుందండి. ఓకే, డబ్బింగ్ విషయంలో వీటన్నిటి విషయంలో ఎవరైనా హెల్ప్ చేశారా మీకు? మా డబ్బింగ్ ఇంజనీర్ చిరంజీవి గారు. అతనే మెగాస్టార్ చిరంజీవి గారు. మెగాస్టార్ కాదు, డబ్బింగ్ ఇంజనీర్ చిరంజీవి ఆయన. ఓకే, ఈ మూవీలో మీ రోల్ ఏమైనా ఉందంటారా? ఒక కామెడియన్ గా చేశారండి. ఒక కమేడియన్ గా చేశారు. నెక్స్ట్ మూవీలో ఏమైనా హీరోగా మీరే ట్రై చేసుకుంటారా? ఎందుకు అంటే మీరు హీరోయిన్ గా ఉంటే హీరో ట్రై చేస్తాను. అప్పుడు ఎవ్వరు చూడరేమో, మరి నన్ను చూసారా? పోనీ నెక్స్ట్ మూవీలో అంటే మీరు అనుకునే విధంగా ఈ మూవీలో ఈ హీరోని పెట్టాలనుకున్నాను, పెట్టలేకపోయినా నా బడ్జెట్ కి అనుకునే సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఈ మూవీలోనా? లేదండి, మా కరెక్ట్ హీరో దొరికాడండి. కరెక్ట్ హీరో దొరికారు, ముందే ప్లాన్ ప్రకారం తీసుకున్నారు. అంటే ఫస్ట్ కొంచెం అందరు అంటారు కదా, ఈయన హీరో ఏంది, ఈ ఏజ్ ఏంది, ఆయన ఏజ్ ఒక 35 years, ఆయన హీరో ఏంది బెటర్ అన్నాడు. లాస్ట్ ఒక 30 minutes సినిమా చూస్తే అర్థమవుతుంది, అరే నిజంగా ఇది హీరోరా, ఈ సినిమాకి కరెక్ట్ సరిపోయారా అని. కొన్ని సీన్స్ చేసినప్పుడు ఈ సీన్ పెట్టడం అవసరమా అని ఏమైనా అనిపించింది? లేదండి, మా రష్ మొత్తం 3 hours వస్తే ఎడిటింగ్ లో దూరం పెట్టేశారు. ఎడిటింగ్ ఇడొద్దు, ఎందుకంటే ఎవరికైనా డైరెక్టర్ పిచ్చి ఉంటుంది నా సినిమా మొత్తం 3 hours ఉండాలి అని, కానీ మెయిన్ ఏముండదు ఒక ఎడిటర్ తెలుసు కదా, అందుకు నన్ను ఎడిటింగ్ దూరం పెట్టేసి మొత్తం వాళ్ళే కట్టించి చేసే సినిమాని. ఓకే, మూవీ రిలీజ్ అయిన తర్వాత మీరు ఇంట్లో దాక్కుని పోతారా, బయట తిరుగుతారా? నేనా ఇంట్లో దాక్కుంటారండి. ఎందుకు? ముందే మనకు ఎలా అంటే మొహమాటం, మనుషులతో మాట్లాడడం మొహమాటం కదా, బయటికి వెళ్ళి అందరితో మాట్లాడాలి, ఎలా ఉంది అడగలేము కదా, ఆ మొహమాటం దాక్కుంటాను ఇంట్లో నేను. మీరు ఒక డైరెక్టర్ అయి ఉండి అలా మొహమాట పడితే ఎట్లా అండి? ఎందుకో తెలియదండి, మాట్లాడలేము ఎక్కువ. ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నట్టయితే మీరు డైరెక్ట్ చేశారు ఈ మూవీ, బట్ ఇప్పుడు రియల్ గా చూస్తుంటే డైరెక్టర్ అంటే ఒక స్ట్రిక్ట్
పాత్రలో ఉన్నట్టుంటారు, యాక్షన్ కట్ అన్నట్టు. అలా మీరేమైనా ఫీల్ అయ్యారా సెట్ లో? అంటే అక్కడ అలాగే ఉంటారండి సెట్ లో. సెట్ లో అంటే సీరియస్నెస్, ఇంకా ఎవరు చెప్పింది వినాను. వన్స్ మైక్ పట్టుకున్నాను రా అంటే మనం చెప్పి అందరు వినాల, ఆ సీరియస్నెస్. తర్వాత అర్థమైంది, అరే నేను ఇచ్చిన బిల్డప్ ఎక్కువ ఉంది, ఆ బిల్డప్ నేను ఇవ్వకూడదు, ఇంకా నేను మర్యాదగా ఉండాలి. అంటే మీకు అనిపించిందా నేను ఒక రాజమౌళి త్రివిక్రమ్ లెక్క ఊహించా? లేదండి, అంతలా అంత వద్దు మనకి. ఎందుకంటే వాళ్ళు ఒక టాప్ డైరెక్టర్లు, వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు కానీ వాళ్ళ మనం ఊహించుకోకూడదండి. పలానా సీన్ ఏదైనా ఎక్కువ టేక్స్ తీసుకున్న సీన్ ఏమైనా ఉందంటారా? ఎక్కువ టేక్స్ అంటే ఒక శ్మశానం సీన్ ఉందండి, సింగిల్ టేక్ లో అయిపోయింది, కానీ నేనే అది ఒక 12 టేక్స్ చేయించాను. ఎందుకంటే ప్రొడ్యూసర్ గారే సెట్ లో ఉన్నారు హీరోగా, అదే శ్మశానంలో చెప్పుతూ ఉంటుండే సీను. కావాలని ఏం జరిగిందంటే ఆ రోజు నాకు ఎందుకో చిన్న ఇష్యూ వచ్చింది మా ఇద్దరి మధ్య. అందుకు ఆ సీన్ నేను 12 సార్లు చేయించాను. ఎందుకు నాకు ఇంకా ఆ సీన్ నచ్చట్లేదు సరిగా, ఇంకా కానీ ఫస్ట్ ఓకే అయింది, ఫస్ట్ ఓకే అయింది. కానీ ప్రొడ్యూసర్ గారిని ఆయన నా మీద కోపంగా ఉన్నాడు, ఈ ప్రతిదీ ఓకే అంటున్నాడు, ఏంది అసలేడు అనే నా మీద కోపంగా ఉన్నాడు. అలాంటి ఈ సీన్ ఎలాగైనా సరే అని 12 టేక్ చేయించాను. లాస్ట్ ఫస్ట్ ఓకే అని చెప్పాను. తిట్టుకొని ఉంటారు మామూలుగా కాదు. నెక్స్ట్ టైం కూడా వీళ్ళు హార్డ్ వర్క్ చేశారు కాబట్టి ఈ రిచ్ కిడ్ మూవీలో ఈ టీమ్ నే మళ్ళీ పెట్టుకోవాలనే థాట్ ఏమైనా ఉందా మీకు? ఖచ్చితంగా ఉందండి, వాళ్ళనే పెట్టుకోవాలండి. మరి ప్రతిసారి వాళ్ళనే పెట్టుకుంటూ పోతే ఎవరైనా చూస్తారంటారా మూవీ? అంటే యాక్టర్లు కానీ చెప్పాడు డైరెక్షన్ టీమ్ని, యాక్టర్లు వద్దండి. ఎందుకంటే యాక్టర్లు 1 సినిమాలు చేసినా నెక్స్ట్ సినిమాలో వాళ్ళని పెట్టకూడదు. నాకు తెలియదు నిజం, పెట్టకూడదు నాకు తెలియదు. పెట్టుకోవచ్చు లేకపోతే లేదు. ఉంటారండి కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయండి. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉంటే ఆలీ కంపల్సరీ మనకి, అలా ఏమైనా అనిపించిందా ఈ కాంబో పెట్టుకోవాలి? ఆ కాంబో కదండి, షెఫీ ఉంటే సాయి కంపల్సరీ. ఇక్కడ ఉన్నారనా? ఇది లేకుండా అదే అండి, సినిమాలో ఉన్నారంటే అసిస్టెంట్ డైరెక్టర్ అది సాయి కంపల్సరీ. అయితే అహ్మద్ కి మోసం చేస్తున్నారు. అహ్మద్ అసిస్టెంట్ డైరెక్టర్ చేయరు కదండి, ఆయన ఎంతున్నా మా మేనేజ్మెంట్ చేస్తారండి, పిఆర్ మేనేజ్మెంట్, ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ చేయరండి. నేను ఒప్పుకోను, ఎందుకంటే నాకంటే పెద్ద వయసులో, అలాంటప్పుడు నేను అతన్ని అసిస్టెంట్ డైరెక్టర్ ఎలా పెట్టుకుంటానండి? ఇది నాకంటే చిన్నోడు కాబట్టి పర్లేదు. ఫ్రెండ్స్ అంటే కొంచెం కామెడీ ఉంటుంది కాబట్టి మీరు సెట్ లో సీరియస్ గా ఉన్నాను డైరెక్ట్ చేసినప్పుడు అన్నారు కదా, ఈ ఫ్రెండ్స్ వచ్చి ఏమైనా కిచిడి చేయడం ఏమైనా? నేను చెప్పలేదు షూటింగ్ అని అసలు. నేను అహ్మద్ గాని సాయి గాని షూటింగ్ చెప్పలేదు అసలు. నేను సినిమా అంత అయిపోయినాక సినిమా అయిపోయిందని చెప్పాను. అంటే నమ్మకం లేదు మీ మీద? నాకు నమ్మకం లేదు, నిజంగా నమ్మకం లేదు. నవ్విస్తారు వీళ్ళు పక్కన ఉంటే, వాళ్ళు ఎట్లంటే మేము ముగ్గురం చిల్లది వాళ్ళం, ఎలా అంటే నవ్వుకుంటాం మేము ముగ్గురం పక్కన ఉంటే, అందుకని వాళ్ళ మీద నాకు నమ్మకం లేదు, నేను పని చేయలేను కాబట్టి. మరి మీరు ఒప్పుకుంటున్నారు కదా దోస్తులు మీ ముగ్గురం చిల్లరగాళ్ళం అని, సో మరో జాతి రత్నాలని మీ ముగ్గురే ఎందుకు తీసుకోకూడదు అంటారు? ఆనిముత్యాలు అనుకుంటాం, జాతి రత్నాలు ఆనిముత్యాలని. నెక్స్ట్ మూవీ ఏమైనా ఆనిముత్యాలని తీసుకుంటారా మీ ముగ్గురు? అంటే అనుకున్నామండి, ఆ టైటిల్ కొంచెం జరుగుతుంది, ప్లాన్ ఉందండి. నెక్స్ట్ జాతి రత్నాలు లెక్కే ఆనిముత్యాలు మీ ముగ్గురు రాబోతున్నారు. మీ ముగ్గురం కాదు, మా ముగ్గురు లెక్క వేరే వాళ్ళు రాబోతున్నారు. అయ్యయ్యో, అంటే కటౌట్స్ మీ లెక్క దించుతారా? మా లెక్క దించుతామండి. ఓకే, అదేదో మీరే తీయచ్చు కదా. వద్దండి, ఎవరు చూడు, నేనే చూడు సినిమాను. నేనుంటే మీరు చూస్తారా చెప్పండి? నేనుంటే ఎందుకు చూడం? నేను చూడండి, ఎందుకంటే నాది ఆ ఫేస్ కటౌట్, ఆ ఫేస్ కాదు అసలు నాది. మరి ఈ మూవీలో మీరు కమెడియన్ గా చేశానన్నారు కదా, ఇప్పుడు కూడా మూవీ చూడరా? అంటే ఒక చిన్న క్యారెక్టర్ అంతే అది, అంటే ఒక 1 మినిట్ వచ్చి పోతాను అంతే మధ్యలో. 1 మినిట్ అంటే ఒక డైరెక్టర్ గా చేస్తున్నప్పుడు నేను మాక్సిమం స్క్రీన్ మీద కనిపించాలి అని అనుకుంటారు కదా? అంటే అనుకుంటాం, ఇప్పుడు డైరెక్టర్ చేసేవాడు అని తెలుసు, నా సినిమా బయటికి వెళ్తే ఎవరైనా చూడాలి, చెప్పుతో కొట్టకూడదు అని. సినిమా అవుతానే ఏమంటే చెప్పుతో కొట్ట ఎవరు చూస్తారు చెప్పండి? అంటే ఇప్పుడు చాలా మందికి ఒక కళ ఉంటది, మనల్ని మనం పెద్ద స్క్రీన్ లో చూసుకోవాలి అని. ఈ కళ మీకు ఎప్పటి నుంచి ఉంది? అంటే దాదాపు ఒక 7th క్లాస్ నుంచి ఇక్కడ ఉందండి నాకు. ఖచ్చితంగా స్క్రీన్ మీద పడాలి. అంటే ఎలా అంటే ఒక ఊర్లో ఉన్నప్పుడు అందరూ మంచి మంచి చదువులు చదువుతున్నారు, మనక చదువు వచ్చు కానీ మళ్ళీ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ కాదు, మనం అంతా ఏదో చిన్న బ్యాక్ బెంచర్స్ అంతా. అప్పుడు అనుకున్నాం, మరి చదివితే మన మొక్కలకు జాబులు రావు, మనం ఏదో ఒకటి చేయాలా. ఎందుకంటే అమ్మ నాన్నని మనకు అస్తం సంతోష పెట్టాలి కదా, మన కోసం ఎన్నో వాళ్ళు వదులుకున్నారు, అలా ఏదో ఒకటి చేయాలని చెప్పి ఏం చేస్తే మంచిది అని కూర్చుంటే అప్పుడు అర్థమైంది, ఓకే సినిమాలకు వెళ్తే మంచిది అని. అందుకే సినిమాలకు వచ్చానండి. ఓకే, మీ అమ్మ నాన్నగారు చాలా వదులుకున్నారు అంటున్నారు కదా, అలా వదులుకున్నది మీరు ఇవ్వాలి లైఫ్ లో అని ఎప్పుడైనా అనుకున్నారా? ఏదైనా సిచ్యువేషన్? ఇప్పటికీ అదే ట్రై చేస్తున్నానండి, అది ఇవ్వాలని. ఎందుకంటే మన కోసం వాళ్ళు వాళ్ళ లైఫ్ ని త్యాగం చేశారు కదా, ఇప్పుడు వాళ్ళని కూర్చోబెట్టి మనం వాళ్ళకి సేవ చేయాలి. ఓకే, అలాగే ఈ స్టోరీ కూడా అలాగే రాయడం జరిగింది.
అమ్మ నాన్న ఎక్కువ ప్రేమించాలా, దూరం పెట్టకూడదు మనము అని దాని మీద రాసింది జరిగింది. మీకు అమ్మా నాన్న మీద ప్రేమ ఉంది కాబట్టి మీరు ఈ రిచ్ కిడ్ మూవీ అనేది తీశారు వాళ్ళకి సంబంధించి. మరి నెక్స్ట్ ఎవరి మీద ప్రేమతో ఏ ప్రేమ స్టోరీ తీస్తారు? నెక్స్ట్ చెల్లి మీద ప్రేమతో. కుటుంబ కథ అని తీసేయండి. అంటే నెక్స్ట్ క్రైమ్ అండి, ఫుల్ క్రైమ్. ఏసడే అంతా ఏసడే. మీరు ఎవరినైనా ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారా? తీసుకున్నానండి. ఎవరిని? అంటే ఆయన బయట ఎవరు తెలియదండి. ఓకే. కానీ ఆయన నాకు ఇన్స్పిరేషన్ అండి. బయటికి తెలియని పర్సన్ ఎవరున్నారు? మీ ఆత్మ? లేదండి. ఎలా అంటే మా ఫ్రెండ్స్. ఓకే. అంటే వీళ్ళకి నేను ఉండకూడదు అనుకున్నా. వీళ్ళు చిల్లర కాదు, వీళ్ళ నేను ఉండకూడదు, నేను మంచిగా మారాలని అని వాళ్ళు ఇన్స్పిరేషన్ తీసుకున్నానండి. ఇలా నేను ఉండకూడదు అని. ఇప్పుడు మీరు ఈ ఇంటర్వ్యూలో చాలా సార్లు ఇప్పటికీ చిల్లరగాళ్ళం అన్నారు కదా. ఇప్పుడు చాలా మంది ఒక కామెంట్ పెట్టి మిమ్మల్ని క్వశ్చన్ చేశారు అనుకోండి, ఒక చిల్లర్ గారు తీసిన మూవీ ఎందుకు చూడాలి అని. అప్పుడు మీరు ఏం ఆన్సర్? అంటే మేము చిల్లరగాళ్ళం ఫ్రెండ్స్, బయట ఆన్ స్క్రీన్ మేము చిల్లరగాళ్ళం కాదు, ఆన్ స్క్రీన్ మంచోళ్ళం మేము. ఆ పని మేము చూసుకుంటాము. బయట వన్స్ కెమెరా బ్యాక్ సైడ్ మేమంతా ఎలా ఉన్నా కూడా కెమెరా ముందుకు వచ్చాక నేను ఒక డైరెక్టర్ ని, ఒక పిఆర్ టీము, పప్పు ఒక యాంకర్ మేనేజ్మెంట్ ఇలా చూసుకుంటామండి. అది ప్రొఫెషన్ బయట కదా అండి. ఇప్పుడు చాలా మంది అబ్బాయిలు బయట ఎంత చిల్లరగా ఉన్నా సరే పర్సనల్ గా వాళ్ళకంటూ కొన్ని ఎమోషన్స్ ఉంటాయి. వాళ్ళు ముగ్గురు కలిసారంటే ఒక చిల్లరతనమే కాకుండా ఒక ఎమోషనల్ కూడా నడుస్తూ ఉంటుంది వాళ్ళ మధ్యన. సో అలా ఏమైనా ఉందా మీ ముగ్గురు మధ్యన? ఉన్నాయండి. అంటే ముగ్గురు ఒకరికి లవర్ లేదు. ముగ్గురికి కూడా లవర్ లేదా? ఆ ఎమోషన్ ఉంది. ఏందండి ఇదొక ఎమోషన్? అంటే అంతే కదా, మేము ముగ్గురం బండి మీద పోతా అంటే అందరు అమ్మాయిని ఎక్కించుకొని పోతారు, అంటే బండి మీద మేము ముగ్గురం పోతాను అంతే. మేము ముగ్గురు పోతే ఇంకా అమ్మాయి వచ్చి ఎక్కడ ఎక్కుద్ది చెప్పండి? అమ్మాయి వీళ్ళు ముగ్గురు పక్కన పెడతాం కదా. ముగ్గురు పక్కన పెట్టి చూసారా, ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ అన్నారు, మిమ్మల్ని దించేస్తారంట. అంటే ఆడు కూడా అంతే కదా అండి, ఫ్రెండ్స్ ఇంపార్టెంట్. ఆడొక అమ్మాయి సో అమ్మాయి దొరికితే మిగతా ఇద్దరిని దించేసి అమ్మాయికి లిఫ్ట్ ఇస్తారు. తప్పకుండా అండి. నేనంతే, మా ముగ్గురు ఎవరు అంతే అండి. అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా ఫేస్ చేశారా? చేసాం ఆల్రెడీ. అంటే మూవీకి వెళ్తున్నా అని అబద్ధం చెప్పి అమ్మాయితో వెళ్ళడం ఇలా? నాకు పని ఉందని చెప్పి మా అన్నోళ్ళింటికి వెళ్ళాలి, లేదు ఛానల్కి వెళ్ళాలని పని ఉందని చెప్పి మా ఇద్దరిని పక్కన పెట్టి అమ్మాయితో సినిమాలో పోవడము అది చూసామండి. అహ్మద్ కాదు, సాయి. లవర్ బాయ్. నాకు అర్జెంట్ పని ఉందిరా, మా అన్న ఫోన్ చేశారా, లేదు మా పిన్ని ఫోన్ చేశారు అమ్మనిందిరా, మా నాన్న హాస్పిటల్లో ఉన్నారా అని చెప్పడము. బయటికి వెళ్తే వేరే సినిమాలు వేరే అమ్మాయితో ఉంటాడు. అంటే సాయి ఆటగాడు, అంటే మంచి కేటుగాడు. మరి మీ గురించి మీరు ఏం చెప్పుకుంటారు? అంటే ఎలా అండి, ఇప్పుడు తనకంటే కేటుగాడు అని మాట ఇచ్చారు కదా, మరి మీ గురించి మీరు? నేను ప్రోమాక్స్ అండి. ప్రోమాక్స్. ఓకే. నేను కేటుగాడు ప్రోమాక్స్. కేటుగాడు ప్రోమాక్స్, ఇదేదో బాగుంది. నిజంగా మీ ముగ్గురు మూవీ తీస్తే కూడా పెద్ద హిట్ అవుతుంది పక్కా. ఒక కామెడీ మూవీ తీయండి. ప్లాన్ చేస్తున్నాం నెక్స్ట్. అది ప్లాన్ చేస్తున్నారు ఒక కామెడీ మూవీ. ఓకే. ఇప్పుడు మీరు ఫైనల్లీ ఈ రిచ్ కిడ్ మూవీ ఎందుకు చూడాలి, అసలు ఏంటి అనే వాళ్ళకి, చాలా మంది ప్రేక్షకులకి ఒక సింపుల్ క్వశ్చన్ అడిగితే మీరేం చెప్తారు? ఎందుకంటే బైట్స్ కూడా మీరే తీసుకుంటా అని అయితే చెప్తున్నారు కాబట్టి ఇంత ఖచ్చితంగా. సో వాళ్ళు ఒక నెగిటివ్ రివ్యూ ఇచ్చినప్పుడు వాటిని మీరు ఎలా ఫేస్ చేస్తారు? అప్పటికప్పుడు ఏమైనా టికెట్ ప్రైస్ మళ్ళీ వెనక్కి ఇవ్వమంటే ఏం చేస్తారు మీరు? ఎందుకంటే టికెట్ ప్రైస్ వెనక్కి ఇవ్వమని మేము పెట్టే ఛానల్ ఈస్ట్ టికెట్ అండి. ఆ ఒక టికెట్ మేము ఒక 1 వీక్ ముందు బయటకు వెళ్తాం ఎలా ఉంటుంది టికెట్ అని. ఆ టికెట్ నాకు తెలిసి అందరు వెళ్తారండి, ఎవరైతే టికెట్ మనీ, ఎందుకంటే చాలా తక్కువ పెడుతున్నాం టికెట్ రేట్, అందరు చూడాలి అని. అంటే సినిమా మనీ కోసం కాదు, మా సినిమా బయటికి వెళ్ళాలి అని ఒక ఎలా అంటే ఒక కసితో ముందుకు వెళ్తాను. మనీ కోసం కాదు, బయటికి వెళ్ళాలంటే ఫ్రీగా చూపించవచ్చు కదా మీరు. ఫ్రీగా చూసి ఎవరు రారండి. ఇప్పుడు నేను సినిమా ఫ్రీగా అంటే మీరే రారు, ఎందుకు ఫ్రీ సినిమాకి, నేను ఎందుకు రావాలి ఫ్రీ సినిమాకి, ఆ పని పాటలకు ఫ్రీగా పెట్టినాడు అనుకుంటారు. అదే ఒక టికెట్ మేము ఒక 50 పెట్టినా కూడా టికెట్ 50 చాలా తక్కువ రేటు కదా అని కొంచెం మైండ్ సెట్ ఉంటుంది కొందరికి. ఫ్రీగా అంటే ఎవరు పోరండి అసలు. 50 రూపాయలు కూడా పైసలే కదా చాలా మందికి. చాలా తక్కువ కదండి. తక్కువ అంటారు. ఇప్పుడు ఫ్రీగా భోజనం అంటే ఎక్కువ మంది పోరు, మొహమాట పడతారు. అరే 5 రూపాయలకు భోజనం అంటే 100 మంది పోతారు, ఇంకా డబ్బులు పెడుతున్నారు కాబట్టి. అది ఆ కాన్సెప్ట్ ద్వారా తీసుకున్నామండి. ఇది ఆ కాన్సెప్ట్ ద్వారా తీసుకున్నారు. రిచ్ కిడ్ బాగా హైప్ వస్తుంది అని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటో తెలీదు. సో మీరు మొత్తం చూసారు కాబట్టి, మొత్తం సీన్స్ మొత్తం రాసింది మీరే కాబట్టి, ప్లస్ మీకంటూ ఒక థాట్ ఉంటుంది, ఈ డైలాగ్ వల్ల హిట్ అయిపోతుంది ఇంకా చూసుకోవాల్సిన లేదులే అన్నది ఏమైనా ఉందంటారా? క్లైమాక్స్ లో
ఒక అమ్మాయి ఎమోషన్ అండి. ఒక అమ్మాయి ఏమో. నిజంగా ఆమె లేకుంటే కన్నా సినిమా మాది చూసేవాళ్ళు కాదు ఎవరు. ఆ ఒక్క ఎమోషన్ నిలబెట్టింది స్వప్న గారు, ఓల్డ్ యాక్టర్. ఆమె వల్ల సినిమా నిలబడిందండి ఇప్పటికి. లాస్ట్ లో మీరు ఒక డైలాగ్ పెట్టడం జరిగింది, వాడు ఓడిపోయింది అమ్మాయి మోసపోయింది అమ్మాయి ప్రేమలో కాదు అమ్మ నాన్న ప్రేమలో అని. కానీ ఆ లైన్ చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ అండి. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇప్పుడు మనం రీసెంట్ టైమ్స్లో చూసుకున్నప్పుడు మూవీ లాస్ట్లో కొన్ని టైటిల్స్ వేయడం జరుగుతుంది, వాటికి హైప్ వస్తుంది. అలా ఏమైనా అనిపించిందా అంటే టీజర్లో లాస్ట్ డైలాగ్ ఇది మంచి హైప్ ఇచ్చింది మాత్రం అనిపించింది నాకైతే. థ్యాంక్ యూ అండి. ఏదో మైకంలో రాసాము, అది మీకు నచ్చింది. ఏదో మైకంలో రాస్తే నాకు అంటే ఏదో ఆలోచనలో కూర్చొని రాసాము, ఇలా రాస్తే ఎలా ఉంటుందని. అది అందరికి నచ్చింది. అంటే ఇలానే రాసారా? అన్ని ఇలాగే రాసామండి. అంటే ఇలా సిల్లి కూర్చొని రాసిన డైలాగులన్నీ. మేము ఇప్పుడు రైటర్ అంటే ఎవరు రావకుండా సింగల్ కూర్చొని రాస కూర్చోలేదు, అంతా కూర్చున్నాము కలిసి ఏదో కుళ్ళు జోకులు వేసుకున్నాము, ఆ జోకులు వచ్చిన సీల్ రాసాము అంతే. ఓకే, ఇది జస్ట్ థియేటర్కి ఒక్కసారి వెళ్ళి చూసే మూవీ అంటారా, మళ్ళీ మళ్ళీ వెళ్ళి నవ్వుకొని ఎంటర్టైన్ అయ్యే మూవీ అంటారా? నాకు తెలిసి ఫాదర్స్ అనేది ఒకసారి చూసాలండి. ఎందుకంటే ఒక్కసారిగా ఎమోషన్ వాళ్ళకి అర్థం అయిపోతుంది. లేదు మాకు కామెడీ కావాలంటే దానికి ఎన్నిసార్లు పోయినా నవ్వుకోవచ్చు అని. మీరు ఒక్కసారి అని ఎంత థింక్ చేస్తే ఒకసారి కూడా పోరేమో అంటారేమో అనుకుంటా. ఆ ఎమోషన్ కోసం వెళ్తారండి నాకు తెలిసి. ఎందుకంటే ఒక సాంగ్ ఉంది మనకు, ఈ సినిమా చూసారు మీరు యోగి మూవీ, అందులో ఈ సాంగ్ ఉంది కదా ఏ నోము వచ్చిందో అని. తన సింగర్ సురేష్ గారు, ఆయన మా సినిమాకి పాట పాడారు ఒకటి. సేమ్ ఎట్ట పెంచిన ఊరా నన్ను కన్నా దేవరా అని తండ్రి గురించి. ఆ సాంగ్ కోసమైనా సినిమాకి వెళ్తారు అనుకుంటున్నానండి. మీరు ఆ ఎమోషన్ సీన్ చెప్తుంటే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి, అంటే చూడాలనిపిస్తుంది. అదే మీ ఛానల్ ద్వారా కూడా ఎవరైనా సినిమాకి వెళ్ళే వాళ్ళైతే మీ ఆడియన్స్ గురించి చెప్పాలి. ఫ్రీ టికెట్స్ ఇస్తారా? చెప్పాను మీకు నేను. ఫ్రీ టికెట్స్ ఇస్తే చూస్తాం. అంటే మీకు ఉంటుందండి? నాకు ఇస్తారా? అంటే అమ్మాయి కాబట్టి ఉంటుంది, అబ్బాయిలకు ఉండదు. మళ్ళీ అమ్మాయిలందరికీ టికెట్ ఫ్రీ అంట. అందరికి కాదు, మీకండి. ఓకే ఓకే, ఫైనల్లీ ఒక సింపుల్ మెసేజ్ ఏం చెప్తారు ఆడియన్స్ కి? సింపుల్ మెసేజ్ అంటే నాకు వాట్సాప్ మెసేజ్ తప్ప ఏం తెలియదండి. అంటే మెసేజ్ అంటే ఏముంటుందండి, తల్లిదండ్రుల ప్రేమని, అంటే వాళ్ళ ప్రేమని మంచిగా తీసుకోండి, ఆ ప్రేమ ఎక్కువ అని మీరు చెడు మాటల్లో పోకండి, ఒక మెసేజ్ ఇస్తా అంతేనండి. మాలాగా తయారు కాకండి. ఓకే, అంటే చాలా మంది తల్లిదండ్రుల ప్రేమ పొందలేని వారు కూడా ఉన్నారు కదా, సో వాళ్ళ గురించి ఎప్పుడు తీస్తారు స్టోరీ? వాళ్ళ గురించి స్టోరీ అంటే ఏమనుకోలేదండి ఇప్పట్లో వాళ్ళ గురించి. ఎందుకంటే ఇది మా కళ్ళ ముందు జరిగింది కాబట్టి మేము తీసామని. నెక్స్ట్ గురించి ఏమనుకోలేదండి. ఓకే, నెక్స్ట్ ఆఫ్టర్ రిచ్ కిడ్ షఫీ గారు బిజీ అయిపోతారా మూవీస్తో? మూవీస్తో కాదండి, కొన్ని ఏదో చిన్న చిన్న పనుల వల్ల బిజీ అయిపోతారండి. ఓకే, అంటే ఇప్పుడు మూవీ అనుకోలేదండి, తీయకూడదు అనుకున్నాను. ఇప్పుడు ఒక 6 months మూవీ తీయకూడదు, ఎందుకంటే నేను ఇంకా నేర్చుకోవాలి, నాకేం తెలియదు ఇంతవరకు. ఓకే, అంటే ఎందుకంటే నేను అసిస్టెంట్ డైరెక్టర్ పని చేయలేదు, ఫస్ట్ టైం కెమెరా ముందుకు వచ్చి మైక్ కొట్టున్నాను అంతే, కానీ నాకేం తెలియదు. ఈ సినిమా వల్ల ఏదో కొన్ని నేర్చుకున్నాను, ఇంకా నెక్స్ట్ సినిమాకైనా బయట ఎక్కడైనా పని చేసి అది నేర్చుకొని ఇంకా మంచిగా సినిమా తీయాలని కోరుకుంటానండి. ఈ మూవీ ద్వారా మీరు ఏం నేర్చుకున్నారు అసలు? ఫ్రెండ్స్ని పక్కన పెట్టాలి. ఫ్రెండ్స్ని పక్కన పెట్టేయాలంటే అదొకటి నేర్చుకున్నానండి. అలా వల్ల మనం నాశనం అవుతాము. మా సినిమా కాన్సెప్ట్ కూడా అదే అండి, ఒక ఫ్రెండ్ వల్ల ఎక్కువ శాతం అమ్మ నాన్న ప్రేమ అయితే ఫ్రెండ్ కూడా ఎక్కువ నమ్మకూడదు అని ఒక ప్లాట్ ఉంది మా దాంట్లో. అందరూ ఏమంటారంటే పక్కన ఫ్రెండ్ మంచోడు ఆ రాములు అంటారు అనుకుంటాడు, కానీ వాడే రావణాసుడు. అది లాస్ట్లో తెలుస్తుంది మనకి. మీ ఫేవరెట్ హీరో ఎవరు? లారెన్స్. ఓకే, మీరు పలానా హీరోకి ఇన్స్పిరేషన్ అవుతాను అన్న హీరో ఎవరైనా? లారెన్స్ గారు. ఎందుకు మీ లెక్క ఉంటారన్నా? నా లెక్క ఉంటారని కాదు, అది చిన్నప్పటి నుంచి ఆయన స్టైల్ సినిమా ఉంది కదా, అప్పటి నుంచే ఆ సినిమా అంటే పిచ్చి. ఇప్పటికి ఆ సినిమా 1000 సార్లు చూసింటే ఈజీగా. లారెన్స్ పిచ్చి వాళ్ళు అందరూ డాన్స్ చేస్తారు కానీ డైరెక్టర్ అయ్యారండి. మాకు డాన్స్ రాదు కదండి. ట్రై చేయలేకపోయారా? వద్దండి, మన ఈ బాడీతో మనం డాన్స్ చేయలేం కదండి. ఎందుకు చేయకూడదు? చాలా మంది చేస్తున్నారు కదా. వద్దు, డాన్స్ చేస్తే ఎల్లుండి హాస్పిటల్లో ఉండాలి. అంటే ఏ వైపు ఎలా ఉంటుంది మాకు తెలియదు కదా. యాక్చువల్లీ మీరు కమల్ హాసన్ గారిని కూడా ఇన్స్పిరేషన్ తీసుకుంటారు అని విన్నాను, ఏ విషయంలో? అంటే ఒక డైలాగ్ చెప్పారండి కమల్ హాసన్ గారు. ఆ డైలాగ్ ఏదంటే చాలా ఇన్స్పిరేషన్, అంటే డైలాగ్ బయటికి రాలేదు కానీ, అంటే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఆయన. ఆ డైలాగ్ బయటకి ఇంకా ఎక్కువ మందికి రాలేదు. ఎలా అంటే, నా తండ్రి వీర్యంలో నుంచి చాలా కణాలు బయటపడ్డాయి, ఆ బయటపడిన కణాల్లో ఒక కణం నా తల్లి గర్భంలో చేరింది, ఆ కణమే నేను. అప్పుడు నా దగ్గర ఇలా శరీరం లేదు, ఆలోచన లేవు, అవకాశాలు లేవు. అప్పుడే నేను పోరాడి గెలిచాను. ఇప్పుడు నా దగ్గర బాడీ ఉంది, శరీరం ఉంది, ఆలోచనలు ఉన్నాయి. ఇప్పుడు నేను ఎందుకు ఓడిపోతాను, ఈ భయం ఎందుకు అని ఒక డైలాగ్ చాలా ఇన్స్పిరేషన్ అండి. ఎక్కడ కొట్టింది మీకు ఈ డైలాగ్?
అంటే ఏదో రీల్స్ చూసుకుంటూ కూర్చున్నాను, అప్పుడు ఈ డైలాగ్ వచ్చిందండి. మరి డైలాగ్ మీకు నచ్చినప్పుడు మీ మూవీలో ఎందుకు పెట్టుకోలేదు? వాళ్ళు కాపీ చేస్తారండి పెడితే, డైలాగ్ వేరే వాళ్ళది కదా అండి. ఆ ఇన్స్పిరేషన్ తీసుకుంటాం కానీ ఇన్స్పిరేషన్ పర్సన్ మనం సినిమాలో పెట్టలేం కదా అండి. మీకు ఏమైనా అనిపించిందా పలానా డైలాగ్ లాస్ట్లో మూవీ అంతా అయిపోయిన తర్వాత ఎడిటింగ్ మొత్తం అయిపోయాక అయ్యో ఏమైనా ఈ చేంజెస్ చేస్తే బాగుండు అని ఏమైనా చేశానండి. చేశారా? ఎలా అంటే సినిమా డబ్బింగ్ అయిపోయిన తర్వాత లిప్సింగ్ లేదు కానీ డైలాగ్ పెట్టించాను నేను, డైలాగ్ బాగుంటుందని. ఓకే, మరి అది థియేటర్లో ఏమైనా తేడా కొడితే? కొట్టదండి, ఓకే సేమ్ అదే అక్షరాలతో అలాగే అంటే అలాగే రాసాము కొంచెం. ఇంకోటి ఏంటంటే మా సినిమా సాంగ్స్ ఎలా అంటే, సినిమా మామూలుగా ఎవరైనా సరే సాంగ్స్ అంతా అయిపోయాక షూట్ చేస్తారు, మేము షూట్ ఎంత అయిపోయాక సాంగ్స్ చేసామండి. షూట్ చేసుకొచ్చామంతా, చేసినాక ఆ ఫ్రేమ్స్ ముందు పెట్టుకుని ఎడ్యుకేటర్ కూర్చోబెట్టుకొని విష్ణు అని అరే సేమ్ ఏముందో అదే రాయక నువ్వు వేరే రాయొద్దు అని టార్చ్ పెట్టి అదే రాపించామండి. మామూలు చాలా మంది చేస్తారంటే సాంగ్స్ రాపించుకెళ్ళి ఆ లిరిక్ బట్టి షూట్ చేస్తారు, మేము అలా చేయలేదు, అక్కడ ఉందని బట్టి రాపించామండి. ఇదంతా వర్కౌట్ అవుతుందంటారా? అవుతుందండి కంపల్సరీ. సాంగ్స్ అని మీరే చెప్పారు బాగా వచ్చాయని, చాలా మంది సాంగ్స్ బాగా వచ్చాయి అంటున్నారు. ఆ సాంగ్స్ వల్ల సినిమా ముందుకు వెళ్తుంది అనుకుంటున్నాను. మీ ఫైనల్లీ మీ మూవీ టీం మొత్తానికి ఏమైనా చెప్పాలి అనుకుంటే ఏం చెప్తారు? మీకు దండం రా బాబు అదే చెప్తానండి. అంటే ఇన్ని రోజుల నుంచి వాళ్ళకి నేను టార్చర్ పెట్టినా, సినిమా రేపు వస్తుంది లేదా ఎల్లుండి వస్తుంది, వాళ్ళు పెట్టాలి కదా మీకు. ఎందుకు వాళ్ళు టార్చర్ పెట్టారు, సినిమా రిలీజ్ ఎప్పుడు అని. సినిమా షూటింగ్ అయిపోయి 6 months అయింది. 6 months లో వాళ్ళు ఏమంటున్నారంటే సినిమా అయిపోయిన తర్వాత 1 month సినిమా బయటకు వస్తుంది అనుకున్నారు. కాదు, మాది ఎలా అంటే వాళ్ళకి తెలియదు కదా, ఊర్లో వాళ్ళకి ఈ ప్రీ ప్రొడక్షన్ ఉంటుంది, పోస్ట్ ప్రొడక్షన్ ఉంటుందని, అది వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళు టార్చర్ పెట్టేవాళ్ళు, అదే సినిమా ఎప్పుడు రేపు ఎప్పుడు ఊరికి వెళ్ళినా కూడా సినిమా ఎప్పుడు ఇంటి దగ్గర ఉన్నా కూడా వచ్చి సినిమా ఎప్పుడు ఇంట్లో వాళ్ళు అడిగేవారు. అది దండం పెడుతున్నారు, అరే బాబు ఎన్ని సినిమాలు ఉంటాయి ప్లీజ్, మా సినిమా వస్తుంది April 17 సినిమా వస్తుంది బయటికి. మీరు ఆర్టిస్టులని పెట్టుకున్నారు కదా, సో ఆర్టిస్టులందరికీ ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ ఉంది, బట్ మీరు చెప్తున్నారు నాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు, ఇదే నా ఫస్ట్ మూవీ, డైరెక్షన్ గురించి నాకు ఏం తెలియదు అని చెప్తున్నారు కదా. సో మిమ్మల్ని ఎవరైనా తిట్టుకున్నారా, ఇతనికి డైరెక్షన్ రాదు అయినా సరే ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అని తిట్టుకున్నప్పుడు మీరేమైనా వినే సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? తిట్టుకున్నారండి. మా ఎడిటర్ నవీన్ అని, ఎలా అంటే సెట్లోకి వెళ్ళిన తర్వాత అందరూ మైక్ పట్టుకుని ఓకే రోల్ కెమెరా యాక్షన్ అంటారు కదా, నాకు చెప్పేది రాదు అసలు. మైక్ పట్టుకున్నాను, ఓకే స్టార్ట్ అన్నాను అంతే. అది యాక్షన్ చెప్పాలని మాకు తెలియదు అసలు, స్టార్ట్ కెమెరా అని చెప్పాలని తెలియదు. అప్పుడు వాడు చెప్పురా అంటే లేదు చెప్పకూడదురా అంటే నాకు ఎక్స్పీరియన్స్ లేదు కదా, ఆ యాక్షన్ చెప్పేది నాకు తెలియదు అసలు. ఆడు చెప్పాడు యాక్షన్ చెప్పాలరా అని. ఓకే, సో దీన్ని బట్టి మీరు చాలా నేర్చుకొని ఉంటారు ఈ మూవీ వల్ల ఎంతో కొంత. అవునండి. సో అలా నేర్చుకునే క్రమంలో ఈ మిస్టేక్స్ మళ్ళీ నేను చేయకూడదు అన్న మిస్టేక్ ఏమైనా ఉందా? అంటే మళ్ళీ ఇలా సినిమా చేయకూడదు అని తెలుసుకొని చేయాలి, అది పెయిన్ మిస్టేక్, ఏం తెలియకుండా సినిమా చేసాం కదా, తెలుసుకొని చేద్దాం ఈసారి అంతా అని ఒక మిస్టేక్, పెద్ద మిస్టేక్ అండి. అది ఏమైనా సిచ్యువేషన్లో అయ్యో నేను అనవసరంగా ఏం తెలుసుకోకుండా ఇదంతా స్టార్ట్ చేశానే అనిపించిందా మీకు? అంటే సినిమా ఎడిటింగ్లో తెలిసింది, అంటే మాకు తెలియదు కదా. అందరు ఏమంటారంటే మేము కథ రాసుకున్నాము, షూటింగ్ చేసాము, దానికి స్టోరీ బోర్డ్ ఉంటుంది, దానికి స్క్రీన్ ప్లే ఉంటాయి, మాకు తెలియదు అసలు అవన్నీ. సినిమా ఎడిటింగ్ అంతా అయిపోయినాక ఎడిటింగ్ కూర్చున్నాక అరే దీనికి సింక్ లేదంటే ఎడిటర్ అరే మర్చిపోయారు షూటింగ్ చేయడము, నాకు తెలియదు అప్పుడు. అంటే అందరూ ఫ్రేమ్ పెడతారు, ఎగ్జిట్ అయిపోగానే ఫ్రేమ్ ఖచ్చితంగా పక్కకు తిప్పాలి, పైకి లేపాలి అని ఉంటుంది కదా, అలా ఏం చేయలేదు మేము, ఒక కట్ ఇంకా పక్కన పెట్టు. అందుకే ఎడిటింగ్లో చాలా ప్రాబ్లం వచ్చింది మాకు తెలియక చేయడం వల్ల. ఫైనల్లీ టీజర్ చూసినప్పుడు నాకు అనిపించింది ఈ మూవీ ఎక్కడో ఒక దగ్గర పెద్ద హిట్ కొట్టబోతుంది అని. అయితే అంటే చాలా మంది చెప్తారు కదా అమ్మాయిలు చెప్పిన మాటలు మంచిగా అవుతాయని, మీరు చెప్పిన మాట కూడా కొంచెం మంచిగా జరిగితే గుడి కడతావని. ఓకే, పక్కా హిట్ అవుతుందని నాకైతే అనిపిస్తుంది, ఎందుకంటే అందులో ఉన్న కామెడీ కానీ కొన్ని డైలాగులు కానీ ఆ పేరెంట్స్ అలాగే ఒక సన్ యొక్క ఎమోషన్ క్యారీ చేసినప్పుడు కానీ ఇదంతా చూస్తుంటే ఒక మూవీ నిజంగా ఎంకరేజ్ చెయ్యాలి, ఇదేదో హిట్ కొట్టబోతుంది అన్న డౌట్ అయితే ఒక జనాల్లోకి వచ్చేటట్టు చేశారు మీ టీజర్ అయితే పక్కా. సో మూవీ మా సినిమాలు ఇంత ఉన్నాయా టీజర్ లో, నాకే తెలియదు ఉన్నాయని. నిజంగా నాకే తెలియదు టీజర్ ఇన్ని ఉన్నాయని మీరు చెప్పినంత వరకు. ఓకే, నేను ఈ టీజర్ ఒక 6 times. అంటే మీరు సైంటిస్ట్ అండి? లేదు, ఎందుకు కొత్త కనిపెడుతున్నా నాకు అర్థం కాదు. అంటే నాకే తెలియదు నా టీజర్లు ఇన్ని ఉన్నాయిరా అని, మీరు అన్ని కొత్త కనిపెట్టి మాకు చెప్తున్నారండి. అంటే మీరు టీజర్ చూడలేదా? చేసింది నేను టీజర్ అండి, అంటే ఇన్ని ఉన్నాయని తెలియదు నాకు అసలు, మా టీజర్లు ఇన్ని ఉన్నాయరా అని. మూవీలో ఏమున్నాయో తెలుసు కదా? తెలుసండి, అంటే చూసాక మీరేమో కొత్త చెప్తారేమో అని, మీరు సైంటిస్టులు కదా ఇప్పుడు కొత్త ఏమో చెప్తారేమో అని. ఓకే ఓకే, ఏదేమైనా మనం ఫన్గా మాట్లాడుకున్నాం, కానీ జనాలకి ఒక సీరియస్గా ఒక మాట చెప్పాలి అనుకుంటే ఈ ఇంటర్వ్యూ ద్వారా ఏం చెప్తారో చెప్పండి. ఒక తండ్రి కొడుకుని ఎలా పెంచాలి,
ఒక ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ని ఎలా నమ్మి ఇంటికి తీసుకెళ్ళాలి అని తెలియాలంటే మా సినిమా చూడండి అన్న, అంతే. దాని గురించి ఎక్కువ ఏం చెప్పలేము ఇంకా సినిమా గురించి, నాకు చెప్పేది రాదు కాబట్టి ఇంకా. సో ఇవన్నీ గూగుల్లో కొట్టకుండా April 17th థియేటర్కి వెళ్ళి రిచ్ కిడ్ మూవీ చూడండి. ఏం చెప్పారండి ఇందాక, నాకు అర్థం కాలేదు. ఇవన్నీ ఎలా చేయాలి అని గూగుల్లో చూడకుండా డైరెక్ట్ April 17th థియేటర్కి వెళ్ళి రిచ్ కిడ్ మూవీ చూడండి అని చెప్తున్నా. ఐ థింక్ వాట్ ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే, ఆల్ ద బెస్ట్. April 17th రిచ్ కిడ్ రిచ్గా రాబోతుంది. సో మా డైరెక్టర్ షఫీ గారిని ఎంకరేజ్ చేయండి. ఈ మూవీ ద్వారా అతను ఎన్నో నేర్చుకున్నారు. ఒక కెమెరామ్యాన్ నుంచి డైరెక్టర్ అవ్వడం అనేది ఒక చిన్న మాట అయితే కాదు. సో ఎంతో ఒక లాంగ్ ప్రాసెస్, చాలా కష్టాలు పడి అయితే డైరెక్టర్ అయ్యారు. సో ఆ కష్టాన్ని గుర్తించి ఒక పెద్ద సక్సెస్ ఇవ్వాలి అని అయితే అతను కోరుకుంటున్నారు. సో మీరందరూ ఈ మూవీ ద్వారా ఎంటర్టైన్ అవుతారు. కామెడీ ఉంది, సో అలాగే ఒక ఎమోషన్ ఉంది ఒక పేరెంట్స్ కి సన్ కి మధ్యన. సో ఆ ఎమోషన్ కూడా బాగా పండించారు అని అయితే చెప్తున్నారు. సో ఇదంతా నిజమా కాదా, ఈ మూవీ ఏంటి అనేది తెలియాలి. పక్క థియేటర్ లో April 17th ఈ రిచ్ కిడ్ మూవీని చూసేయాల్సిందే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.